హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ వీడియోతో వచ్చేసిన మళ్ళీ కుకింగ్ వీడియోనే. మష్రూమ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే కూరగాయలు అన్నీ కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినవి మిర్చి, ఆలు, క్యారెట్, ఆనియన్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. వేసుకొని మిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి కొంచెం చిటపట అని పైకి వస్తుంటే కుక్కర్ మూత పెట్టా. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఒక 1 minute కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ పత్తా, బిర్యానీకి వేసుకునేవి అవి వేసుకోవాలి. స్టార్ అనాస్, జాపత్రి, మరాఠీ మొగ్గ అవి వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా కట్ చేసుకొని వేసుకోవాలి, యాడ్ చేయాలి దాంట్లోకి. నెక్స్ట్ ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలి. తర్వాత అవి కొంచెం మగ్గాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉంటే కొంచెం గరం మసాలా, నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి.
అన్నీ వేసుకొని మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకోవడమే. రైస్ వేసుకొని కొంచెం వాష్ నానబెట్టి పెట్టుకున్న రైసే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని, మనకి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 గ్లాసెస్ రైస్ పెట్టా. 3 గ్లాసెస్కి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే చాలు. వాటర్ వేసుకొని మీకు టేస్ట్ కావాలంటే ఇప్పుడే కొత్తిమీర వేసినప్పుడే చూసుకుని, ఒకవేళ ఏమన్నా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అట్లే ఉన్నా రైతాతో అయినా ఏదైనా చట్నీతో అయినా గ్రేవీ కర్రీతో అయినా తింటే చాలా బాగుంటుంది. నేను రైతా చేసుకున్నా. పెరుగు వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకున్నా. మేము అదే తిన్నాం. చాలా బాగుంది. చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంతలో మనం రైస్ 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కదా, విజిల్కి పెట్టుకొని ఒక 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ అనిపిస్తే 3 అయినా పెట్టుకోవచ్చు. అంతే అండి, మష్రూమ్ కొన్ని వెజిటేబుల్స్తో పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.